హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ థర్డ్ యూనిట్ థియరీ ఆఫ్ డిమాండ్ను స్టార్ట్ చేద్దాం. డిమాండ్ సిద్ధాంతం అనే లేదా డిమాండ్ విశ్లేషణ అని పిలువబడే ఈ చాప్టర్లో మీరు డిమాండ్ యొక్క అర్థం, డిమాండ్ ఫలం, అదేవిధంగా డిమాండ్ నిర్ణయించే కారకాలు లేదా అంశాలు, డిమాండ్ సూత్రం, డిమాండ్ పట్టిక, డిమాండ్ రేఖ వాలుకు గల కారణాలు, డిమాండ్ సూత్రానికి మినహాయింపులు, అంతేకాకుండా ఈ యూనిట్లో రెండవ భాగమైన డిమాండ్ వ్యాకోచత్వం, ధర డిమాండ్, ఆదాయ డిమాండ్, జాతీయ డిమాండ్ అనే 3 రకాల డిమాండ్లు ఉంటాయి. తర్వాత ఈ 3 రకాల డిమాండ్లకు సంబంధించి డిమాండ్ వ్యాకోచత్వం భావన, ధర డిమాండ్ వ్యాకోచత్వం, దాని రకాలు, ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం మరియు జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం, అర్థశాస్త్రంలో డిమాండ్ వ్యాకోచత్వం యొక్క ప్రాధాన్యత, డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే కారకాలు, ఈ అంశాలన్నింటినీ మనం థర్డ్ యూనిట్లో డిమాండ్ విశ్లేషణ లేదా డిమాండ్ సిద్ధాంతంగా పిలువబడే ఈ యూనిట్లో లేదా ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. ఫస్ట్ డిమాండ్, మీనింగ్ ఆఫ్ డిమాండ్, డిమాండ్కు అర్థం తెలుసుకుందాం. తర్వాత డిమాండ్ ఫలం గురించి, ఆ తర్వాత డిమాండ్ నిర్ణయించే అంశాల గురించి ఈ క్లాస్లో తెలుసుకోవడం జరుగుతుంది. డిమాండ్ అనే పదానికి 2 రకాలుగా అర్థాన్ని తీసుకోవడం జరుగుతుంది. సాధారణ పరిభాషలో డిమాండ్ లేదా కోరిక, డిజైర్, ఈ 2 పదాలను సాధారణంగా పర్యాయ పదాలుగా ఉపయోగించడం జరుగుతుంది. అయితే వాస్తవానికి ఈ 2 పదాలు ఒకటి కాదు. అర్థశాస్త్రంలో కోరిక, డిమాండ్ అనే పదాలకు వేరువేరు అర్థాలు ఉన్నాయి. డిమాండ్ అనే పదం లేదా డిమాండ్ అనే భావన యొక్క అర్థం కోరిక అర్థం కంటే విస్తృతమైనదిగా చెప్పొచ్చు. కోరిక అనగా కొనవలననే ఆసక్తి, ఒక వస్తువును కొనాలనే ఆసక్తిని కోరిక అంటాం. మరి అర్థశాస్త్రంలో డిమాండ్ అన్నప్పుడు ఒక వస్తువును కొనవలననే కోరికతో పాటు ఆ వస్తువును కొనగలిగే ఆర్థిక స్తోమత వినియోగదారుని దగ్గర ఉన్నప్పుడు ఆ వస్తువుకు డిమాండ్ ఉన్నట్లుగా పరిగణించడం జరుగుతుంది. అయితే డిమాండ్ అనే పదానికి పూర్తి అర్థం రావాలంటే, డిమాండ్ అనే భావనకు పూర్తి అర్థం ఉండాలంటే ఏదో ఒకటి ఉంటే సరిపోదు. అంటే ఒక వస్తువును కొనవలననే కోరిక ఉన్నంత మాత్రాన వస్తువుకు డిమాండ్ ఉన్నట్లు కాదు, వస్తువును కొనగలిగే ఆర్థిక స్తోమత ఉన్నంత మాత్రాన వస్తువుకు డిమాండ్ ఉన్నట్లు కాదు. ఉదాహరణకి ఒక పేదవానికి ఫ్లైట్లో హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి ప్రయాణించాలి అనే కోరిక ఉండవచ్చు, కానీ ఆ ఫ్లైట్ టికెట్ కొనగలిగే అంత ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. అదేవిధంగా ఒక ధనవంతునికి ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి పోవాలనే కోరిక ఉండకపోవచ్చు, కానీ ఆ ఫ్లైట్ టికెట్ కొనగలిగే ఆర్థిక స్తోమత ఉండొచ్చు. వీళ్ళిద్దరి విషయంలో ఫ్లైట్ యొక్క ప్రయాణానికి అంటే విమానయానానికి డిమాండ్ ఉన్నదా అనేది తీసుకుంటే లేదనే చెప్పాలి. ఇంకొక ధనవంతునికి ఫ్లైట్లో ప్రయాణించాలనే కోరిక ఉండి తర్వాత హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ఫ్లైట్లో పోవడానికి కావాల్సిన టికెట్ ధరను చెల్లించగలిగే ఆర్థిక స్తోమత ఉండి టికెట్ కొనడానికి సిద్ధపడితే, ఆ ధర వద్ద టికెట్ను కొనడానికి సిద్ధంగా ఉన్నట్లయితే విమానయానానికి డిమాండ్ ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఇదే విషయంలో వివిధ వస్తువులను ఆపాదించుకోవచ్చు. పేదవానికి కారు కొనాలనే కోరిక ఉండొచ్చు, కానీ కొనుగోలు శక్తి లేకపోవచ్చు. ధనవంతునికి కారు కొనాలనే కోరిక లేకపోవచ్చు, కానీ కొనుగోలు శక్తి ఉండొచ్చు. మరికొంతమంది ధనవంతులకి కారు కొనాలనే కోరిక, కొనుగోలు శక్తి ఉండి ఆ కారు ధరను నిర్ణీత సమయంలో చెల్లించడానికి సిద్ధపడి ఉండొచ్చు.
అలాంటప్పుడు మొదటి ఇద్దరి విషయంలో కారుకు డిమాండ్ లేనట్లు చివరికి చెప్పిన ధనవంతుల విషయంలో మాత్రమే కారుకు డిమాండ్ ఉన్నట్టు. అంటే డిమాండ్ అనే పదానికి పూర్తి అర్థం ఉండాలంటే దానికి 4 లక్షణాలు ఉండాలి డిమాండ్కు. ఒకటి కోరిక ఉండాలి, తర్వాత వస్తువులు లేదా సేవను పొందగలిగే ఆర్థిక స్తోమత ఉండాలి, ఆ వస్తువు ధరను చెల్లించే ఆసక్తి, ఆ ధరను చెల్లించడానికి ఇష్టం ఉండాలి, నిర్ణీత ధర చెల్లించడానికి సిద్ధపడాలి. నిర్ణీత ధరకు సంబంధించింది డిమాండ్ అనే భావన. అదేవిధంగా నిర్ణీత కాలానికి సంబంధించింది డిమాండ్ అనే భావన. అంటే ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద కొనడానికి సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువు యొక్క డిమాండ్ అంటాం. డిమాండ్కు డెఫినేషన్ చెప్పాలంటే ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద కొనడానికి సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువు యొక్క డిమాండ్ అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక 8 లక్షల విలువ చేసే మారుతి కారును 1 సంవత్సర కాలంలో 10,000 కార్లు కొనడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దాన్ని ఆ కారు యొక్క డిమాండ్గా చెప్పవచ్చు. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. వస్తువు యొక్క ధర ఉంది, కాలం ఉంది, పరిమాణం ఉంది. ఒక వస్తువు యొక్క ధర, కాలం, పరిమాణం 3 అంశాలు వస్తువు పట్ల ఉండాలి. నిర్ణీత ధర, నిర్ణీత కాలం, నిర్ణీత పరిమాణం. ఇవి 3 ఏ వస్తువు పట్ల అయితే ఏకీభవిస్తున్నాయో, ఏ వస్తువుకైతే ఉన్నాయో ఆ వస్తువుకు మాత్రమే డిమాండ్ ఉన్నట్లుగా చెప్పవచ్చు. అంటే ఒక వస్తువును కొనవాలనే కోరిక, కొనుగోలు శక్తి, ఆ ధరను చెల్లించే ఇష్టం, నిర్ణీత ధర, నిర్ణీత కాలం, ఈ 5 రకాల అంశాలకు సంబంధించింది డిమాండ్ అనే భావన. డిమాండ్ అనే భావనలో ధర, కాలం, పరిమాణం అనే 3 అంశాలు తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద కొనడానికి సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువు యొక్క డిమాండ్ అంటాం. ఉదాహరణకి 1 సంవత్సర కాలంలో 8 లక్షల రూపాయల ధర వద్ద తర్వాత 10,000 కార్లను, మారుతి కార్లను కొనడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అంటే ఆ 10,000 పరిమాణమే డిమాండ్ ఉన్నట్లుగా నిర్ణయించాలి. కానీ కొనాలని ఇంకెంతోమంది అనుకోవచ్చు, కానీ కొనుగోలు శక్తి లేకపోవచ్చు. కొనాలని అనుకోకుండా ఎంతోమందికి ఇంకా కొనుగోలు శక్తి ఉండొచ్చు, కానీ ఆ ధరకు కొనడానికి సిద్ధపడకపోవచ్చు. అందుకని ఒక నిర్ణీత కాలానికి, నిర్ణీత ధరకు, నిర్ణీత పరిమాణానికి సంబంధించింది డిమాండ్గా చెప్పొచ్చు. ఈ డిమాండ్ ఉండాలంటే కోరిక ఉండాలి, కొనుగోలు శక్తి రెండూ ఏ వస్తువు పట్ల ఏకీభవిస్తాయో, ఏ కాలంలో ఏ ధర వద్ద కొనాలనే కోరిక, తర్వాత కొనుగోలు శక్తి రెండూ ఉంటాయో ఆ వస్తువుకు మాత్రమే డిమాండ్ ఉన్నట్లుగా నిర్ధారించవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ డిమాండ్ ఫలం. ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి, ఆ వస్తువు యొక్క డిమాండ్ నిర్ణయించే కారకాలకు లేదా అంశాలకు మధ్య గల సంబంధాన్ని, మధ్య ఉన్న ప్రమేయ సంబంధాన్ని డిమాండ్ ఫలంగా చెప్పడం జరుగుతుంది. ఒక వస్తువు డిమాండ్కు, ఆ వస్తువు డిమాండ్ పరిమాణాన్ని నిర్ణయించే వివిధ కారకాలకు మధ్య గల ప్రమేయ సంబంధాన్ని డిమాండ్ ఫలం అనొచ్చు. ఈ ప్రమేయ సంబంధాన్ని ఒక సమీకరణంలో చూపిస్తే దాన్నే డిమాండ్ ఫలానికి సమీకరణంగా చెప్తాం. ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, డిమాండ్ నిర్ణయించే అంశాలకు లేదా కారకాలకు మధ్య ఉన్న ప్రమేయ సంబంధాన్ని ఒక సమీకరణం ద్వారా చూపిస్తే దాన్ని డిమాండ్ ఫలం అంటాం. ఈ డిమాండ్ ఫలం సమీకరణం ఏంటంటే dx = ఫంక్షన్ ఆఫ్ px, ps, pc, y, t అనే ఈ సమీకరణానికి అర్థం dx అనేది x వస్తువు డిమాండ్ పరిమాణాన్ని తెలియజేస్తుంది. తర్వాత px అనేది x వస్తువు ధరను తెలియజేస్తుంది. ps అనేది సబ్స్టిట్యూషన్, s అని తీసుకున్నాం అంటే సబ్స్టిట్యూట్ గూడ్స్, ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు. pc, c అనేది తీసుకున్నాం అంటే కాంప్లిమెంటరీ గూడ్స్, పూరక వస్తువుల ధరలు.
వై ఈజ్ ఈక్వల్ వినియోగదారుని ఆదాయం, టీ ఈజ్ ఈక్వల్ వినియోగదారుని అభిరుచులు అలవాట్లు, ఎఫ్ అంటే ప్రమేయ సంబంధం. ఈ ప్రమేయ సంబంధం దేనికంటే డిమాండు పరిమాణానికి, డిమాండ్ను నిర్ణయించే కారకాలకు మధ్య సంబంధాన్ని తెలిపేదే ఫంక్షన్ ప్రమేయ సంబంధం. వీటిల్లో డిఎక్స్ అనేదేమో ఆధార చలాంకం, పిఎక్స్, పిఎస్, సి, వై, టి ఇవన్నీ కూడా స్వతంత్ర చలాంకాలు. అంటే సమీకరణంలో డిమాండ్ పరిమాణం మాత్రమే ఆధార చలాంకం, డిమాండ్ నిర్ణయించే కారకాలన్నీ స్వతంత్ర చలాంకాలుగా తీసుకోబడ్డాయి. అంటే ఫంక్షన్కి కుడివైపు ఉండే అంశాలన్నీ స్వతంత్ర చలాంకాలు, ఫంక్షన్కి ఎడమవైపు ఉండే డిమాండ్ పరిమాణం అనేది ఆధార చలాంకం. మరి ఆధార చలాంకం అంటే అర్థం ఏంటంటే ఇతర అంశాలలో వచ్చిన మార్పుల కారణంగా మారేదాన్ని ఆధార చలాంకం అంటాం. తనంతట తానుగా మారగలిగేదాన్ని స్వతంత్ర చలాంకం అంటాం. అంటే ఇక్కడ ఎక్స్ వస్తువు డిమాండ్ పరిమాణం అనేది ఎక్స్ వస్తువు ధర మారినా మారుతుంది, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు మారినా మారుతాయి, పూరక వస్తువుల ధరలు మారినా మారుతుంది, వినియోగదారుని ఆదాయం మారినా మారుతుంది, వినియోగదారుని అభిరుచుల అలవాట్లు మారినా కూడా మనకి ఇక్కడ ఎక్స్ వస్తువు డిమాండ్ పరిమాణం అనేది మారుతుంది. అంటే డిమాండ్ పరిమాణం అనేది తనంతట తాను మారదు. డిమాండ్ నిర్ణయించే కారకాలలో ఏ ఒక్కటి మారినా డిమాండ్ పరిమాణం మారుతుందనే విషయాన్ని ఇక్కడ డిమాండ్ ఫలం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఆధార చలాంకాలకు స్వతంత్ర చలాంకానికి, ఆధార చలాంకానికి స్వతంత్ర చలాంకాలకు మధ్య గల ప్రమేయ సంబంధాన్ని తెలియజేసేదే డిమాండ్ ఫలం. వస్తువు డిమాండ్ పరిమాణానికి, డిమాండ్ నిర్ణయించే కారకాలకు మధ్య ఉన్న ప్రమేయ సంబంధాన్ని ఒక సమీకరణం రూపంలో చూపిస్తే దాన్నే డిమాండ్ ఫలం అని పిలుస్తాం. ఇటువంటి డిమాండ్ ఫలంలో ఉన్న అనేక కారకాలు వస్తువు డిమాండ్ పరిమాణం నిర్ణయిస్తాయి. ఆ డిమాండ్ నిర్ణయించే కారకాలను లేదా అంశాలనే మనం ఇక్కడ మూడవ టాపిక్గా తీసుకున్నాం. ఫస్ట్ టాపిక్ ఈజ్ డిమాండ్ అర్థం లేదా డిమాండ్కు నిర్వచనం. నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద కొనడానికి సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువు యొక్క డిమాండ్ అంటాం. కోరికున్నంత మాత్రాన డిమాండ్ ఉండదు. కోరిక, కొనుగోలు శక్తి, నిర్ణీత కాలంలో ధర, ఆ ధరను చెల్లించే ఆసక్తి, తర్వాత వస్తువు కాలానికి, ధరకు, ఆసక్తికి, కోరికకు, ఆర్థిక స్తోమతకు అన్నిటికీ కలిపి డిమాండ్ అనే అర్థాన్ని, డిమాండ్ అనే పదానికి అర్థాన్ని లేదా డిమాండ్ అనే భావనకు అర్థాన్ని తెలియజేస్తుంది. తర్వాత ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, డిమాండ్ నిర్ణయించే కారకాలకు మధ్య ఉన్న ప్రమేయ సంబంధాన్ని ఒక సమీకరణంలో చూపిస్తే దాన్ని డిమాండ్ ఫలం అంటాం. డిమాండ్ ఫలం అంటే డిమాండ్ పరిమాణం అనేది అనేక అంశాల మీద లేదా కారకాల మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి డిమాండ్ నిర్ణయించే కారకాలు లేదా అంశాల గురించి ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఒక వస్తువు డిమాండ్ అనేది ఆధార చలాంకం అన్నాం. ఆ వస్తువు డిమాండ్ పరిమాణాన్ని నిర్ణయించే కారకాలు అనేవి స్వతంత్ర చలాంకాలుగా పిలువబడతాయని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం బోర్డు మీద చూపిన ఈ 8 అంశాలలో లేదా 8 కారకాలలో ఏ ఒక్కటి మారినా డిమాండ్ మారుతుంది, కానీ డిమాండ్ పరిమాణం మారడం వలన ఇతర అంశాలు అంటే డిమాండ్ నిర్ణయించే కారకాలు మారవు. డిమాండ్ నిర్ణయించే కారకాలు మారితే డిమాండ్ పరిమాణం మారుతుంది, కానీ డిమాండ్ పరిమాణం మారితే డిమాండ్ నిర్ణయించే కారకాలు మారవు. అందుకే డిమాండ్ పరిమాణం అనేది ఆధార చలాంకం అని, డిమాండ్ నిర్ణయించే అంశాలు లేదా కారకాలు అనేవి స్వతంత్ర చలాంకాలు అనేవి మనం ఇప్పుడు డిమాండ్ ఫలంలో చెప్పుకోవడం జరిగింది. ఒక వస్తువు డిమాండ్ పరిమాణం అనేది ఆ వస్తువు యొక్క ధర మీద ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు డిమాండ్ పరిమాణం అనేది ఆ వస్తువు యొక్క ధర మీద ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు యొక్క ధర తగ్గితే ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం పెరుగుతుంది. ఉదాహరణకు ఎక్స్ వస్తువు ధర తగ్గితే ఎక్స్ వస్తువు డిమాండ్ పెరుగుతుంది. ఎక్స్ ధర తగ్గినప్పుడు ఎక్స్ డిమాండ్ పెరుగుతుంది. ఏ వస్తువు ధర పెరిగితే ఆ వస్తువు డిమాండ్ తగ్గుతుంది. ఏ వస్తువు ధర తగ్గితే ఆ వస్తువు డిమాండ్ పెరుగుతుంది. అంటే ధరకు డిమాండ్కు విలోమ సంబంధం లేదా రుణాత్మక సంబంధం ఉండడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్
ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల విషయంలో ఒక వస్తువు డిమాండ్కు మధ్యన సంబంధం అనేది వేరువేరుగా ఉంటుంది. ముందుగా ప్రత్యామ్నాయ సంబంధం చూద్దాం. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో కాఫీ, టీ అనేవి రెండు ప్రత్యామ్నాయ వస్తువులు అయితే, అంటే మనం తలనొప్పిగా ఉన్నప్పుడు కాఫీ కానీ టీ కానీ తాగడానికి ఇష్టపడతాం. ప్రతి ఒక్కరికి కాఫీనో టీనో తాగే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు కాఫీ పొడి యొక్క ధర పెరిగితే కాఫీకి బదులుగా టీని వినియోగిస్తాం కాబట్టి టీకి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ కాఫీ పొడి యొక్క ధర తగ్గితే టీ వినియోగించే వాళ్ళు కూడా కాఫీకి మారుతారు కాబట్టి టీ పొడికి డిమాండ్ తగ్గుతుంది. అంటే ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఒక వస్తువు ధర పెరిగితే మరొక వస్తువు డిమాండ్ ఇక్కడ పెరుగుతుంది. ఒక వస్తువు ధర పెరిగితే మరొక వస్తువు డిమాండ్ పెరుగుతుంది. అంటే ఎక్స్ వస్తువు ధర పెరిగితే వై వస్తువు డిమాండ్ పెరుగుతుంది. కాఫీ పొడి ధర పెరిగినప్పుడు టీ పొడి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ కాఫీ పొడి ధర తగ్గినప్పుడు టీ పొడి డిమాండ్ తగ్గుతుంది. దీన్ని అనులోమ సంబంధం లేదా ధనాత్మక సంబంధం అని పిలుస్తాం. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఒక వస్తువు ధరకు మరొక వస్తువు డిమాండ్కు అనులోమ సంబంధం లేదా ధనాత్మక సంబంధం ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇక పూరక వస్తువుల విషయంలో ఒక వస్తువు ధరకు మరొక వస్తువు డిమాండ్కు మధ్యన సంబంధాన్ని తీసుకుంటే పూరక వస్తువులు అనేవి వాహనం, డీజిల్. ఒక బస్సు కానీ ఒక ట్రక్కు కానీ వాటి ధరలు తక్కువైనట్లయితే డీజిల్కు ఉండే డిమాండు పెరుగుతుంది. అంటే ఎక్స్ వస్తువు ధర తగ్గితే వై వస్తువు డిమాండు పెరుగుతున్న విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే ఎక్కువ ట్రక్కులు కొనుగోలు చేస్తే ట్రక్కు యొక్క ధర, వాహనం ధర తగ్గితే వాహనాలను ఎక్కువ కొనుగోలు చేస్తాం. వాహనాలు ఎక్కువ కొనుగోలు చేసినప్పుడు వాటిని వాడడానికి తప్పనిసరిగా డీజిల్ కొనాల్సిందే. వాహనం, డీజిల్ అనేవి రెండు పరస్పరం ఆధారపడే పూరక వస్తువులు. ఒకటి లేనిదే మరొకటి ఉపయోగంలో ఉండదు. వాహనాలు లేనిది డీజిల్ ఉపయోగం లేదు, డీజిల్ లేనిదే వాహనం ఉపయోగం లేదు. అంటే ఇంధనంతో నడిచే వాహనాల్లో వాహనాలు ఉండి ఇంధనం లేకపోయినా, ఇంధనం ఉండి వాహనం లేకపోయినా వాటిని ఉపయోగించలేము. అందుకని పూరక వస్తువుల విషయంలో వాహనాల ధర తగ్గితే డీజిల్ డిమాండ్ పెరుగుతుంది. తర్వాత వాహనం ధర పెరిగిందనుకోండి, అప్పుడు డీజిల్కి డిమాండ్ తగ్గుతుంది. అంటే ట్రక్కుల యొక్క ధరలు అమాంతం ఒకేసారి పెరిగితే ట్రక్కులకు ఉండే డిమాండ్ తగ్గి డీజిల్కు ఉండే డిమాండ్ కూడా తగ్గిపోతుంది. అంటే ఇక్కడ పూరక వస్తువుల విషయంలో ఒక వస్తువు ధరకు మరొక వస్తువు డిమాండ్కు మధ్యన మనకు విలోమ సంబంధం లేదా రుణాత్మక సంబంధం ఉన్న విషయాన్ని మనం అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ వినియోగదారుని ఆదాయం. వినియోగదారుని ఆదాయం పెరుగుతున్నప్పుడు సాధారణంగా వివిధ వస్తువులకు ఉండే డిమాండ్ పెరుగుతుంది. అంటే సాధారణ వస్తువుల విషయంలో వినియోగదారుని ఆదాయం పెరిగినప్పుడల్లా డిమాండ్ పెరుగుతుంది. ఉదాహరణకు స్వర్ణ రైస్ కానీ, తర్వాత బాస్మతి రైస్ కానీ, ఇట్లా రైసు యొక్క డిమాండ్ అనేది ఆదాయం పెరిగిన కొద్దీ మేలు రకం రైస్కు డిమాండ్ పెరుగుతుంది. అదే ఆదాయం తగ్గితే ముతక ధాన్యాలను, అంటే జొన్నలు, రాగులో, లేకపోతే తక్కువ క్వాలిటీ గల రైస్కు, నాసిరకం బియ్యానికి ఆదాయం తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. అంటే సాధారణ వస్తువుల విషయంలో వినియోగదారుని ఆదాయానికి ఆ వస్తువు డిమాండ్కు మధ్యన అనులోమ సంబంధం ఉంటుంది. ఉదాహరణకి కార్లు కానీ, తర్వాత టీవీలు కానీ, ఫ్రిడ్జులు కానీ, వీటన్నిటికీ వినియోగదారుని ఆదాయం పెరిగినప్పుడల్లా డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం తగ్గినప్పుడల్లా డిమాండ్ తగ్గుతుంది. అంటే ఆదాయానికి డిమాండ్కు అనులోమ సంబంధం లేదా ధనాత్మక సంబంధం ఉంటుంది. అదే నాసిరకం వస్తువుల విషయంలో తీసుకుంటే సాధారణ వస్తువుల విషయంలో అనులోమ సంబంధం, నాసిరకం వస్తువుల విషయంలో విలోమ సంబంధం ఉండడం అనేది కనిపించవచ్చు. అంటే ఒక రిక్షా కార్మికుని యొక్క ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గించి అతడు మేలు రకం వస్తువు కొనుగోలు చేస్తాడు. అదే రిక్షా కార్మికుని ఆదాయం తగ్గితే మేలు రకం వస్తువులకు డిమాండ్ తగ్గించి నాసిరకం వస్తువులను కొనుగోలు చేస్తాడు. అంటే తక్కువ ధర గల వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది.
ఆదాయం తగ్గినప్పుడు తక్కువ ధర గల వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం పెరిగినప్పుడు ఎక్కువ ధర గల మేలు రకం వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. అంటే మేలు రకం వస్తువుల విషయంలో ఆదాయానికి డిమాండ్కు అనులోమ సంబంధం, నాసిరకం వస్తువుల విషయంలో ఆదాయానికి డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నట్లు మనం ఇక్కడ గ్రహించవచ్చు. తర్వాత వినియోగదారుని అభిరుచులు అలవాట్లు. వినియోగదారుని అభిరుచులు అలవాట్లు అంటే టేస్ట్స్ అనేవి కూడా వస్తువులకు డిమాండ్ను నిర్ణయిస్తాయి. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త కొత్త డిజైన్లు, కొత్త రకాలైన వస్తువులు మార్కెట్లోకి వస్తున్నప్పుడు పాత వస్తువులకు డిమాండ్ తగ్గి కొత్త వస్తువులకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఒక వస్తువును కొంతకాలం ఉపయోగించిన తర్వాత వినియోగదారుడు మరొక కొత్త వస్తువు కొనుగోలు చేయాలని కోరుకుంటాడు. అంటే ఈ వినియోగదారుని యొక్క అభిరుచి అలవాట్లు అనేవి ఫ్యాషన్లు, డిజైన్లు, ట్రెండ్స్ ఇలాంటివి మారుతున్నప్పుడల్లా మారుతుంటాయి. వీటిని అంటే వినియోగదారుని అభిరుచిని ప్రభావితం చేయడంలో అడ్వర్టైజ్మెంట్లు అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువగా వినియోగదారుని ఇష్టాన్ని మారుస్తాయి. అంటే సోప్స్ కానీ, షాంపూస్ కానీ, పౌడర్లు కానీ, తర్వాత ఫేస్ క్రీములు కానీ, తర్వాత వివిధ రకాల కొత్త రకం వస్తువులు మార్కెట్లో కొనుగోలు చేయాలంటే, డిమాండ్ పెరగాలంటే అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ప్రస్తుత కాలంలో ఎక్కువ ప్రాధాన్యతను వహిస్తున్నాయి. వినియోగదారుని అభిరుచుల్ని అలవాట్లని కొన్ని కంపెనీలు తమ వస్తువులకు అనుగుణంగా మార్చుకోవడంలో అడ్వర్టైజ్మెంట్స్ను ఉపయోగిస్తున్నాయి. అంటే న్యూస్ పేపర్లలో ప్రింట్ చేయడం ద్వారా, టెలివిజన్లలో బ్రేక్ మధ్యన యాడ్స్ను వేయడం ద్వారా వినియోగదారుల ఇష్టాన్ని ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు మార్చడంలో వివిధ కంపెనీలు సఫలీకృతం కావడం అనేది జరుగుతుంది. అంటే వినియోగదారుల అభిరుచుల అలవాట్లు అనేవి మార్చడంలో అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నెక్స్ట్ జనాభా. ఒక దేశంలోని జనాభా ఆ దేశంలోని వస్తువులకు డిమాండ్ నిర్ణయిస్తుంది. సాధారణంగా జనసంఖ్య పెరుగుతుంటే నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఉదాహరణకు ఆహార పదార్థాలకు కానీ, వస్త్రాలకు కానీ, గృహాలకు కానీ జనాభా పెరిగే కొద్దీ డిమాండ్ పెరుగుతుందే కానీ తగ్గదు. ఎందుకంటే పెరిగే జనాభాకు తప్పనిసరిగా ఆహారం అవసరమే, వస్త్రాలు అవసరమే. జనాభా ఎక్కువగా నివసించాలంటే గృహాలు కూడా అవసరమే. అంటే నిత్యావసర వినియోగ వస్తువులకు, అవసర వస్తువులకి జనాభా పెరిగే కొద్దీ డిమాండ్ పెరుగుతుందనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. అంటే జనాభా పెరుగుదలకు నిత్యావసర వస్తువుల డిమాండ్కు మధ్యన అనులోమ సంబంధం ఉంటుంది. నెక్స్ట్ సాంకేతిక మార్పులు, టెక్నికల్ చేంజెస్. సాంకేతిక మార్పుల వలన కొత్త రకం వస్తువులు మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. ఈ కొత్త రకం వస్తువులు మార్కెట్లోకి వచ్చినప్పుడు వాటికి ఉండే డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. నేటి చలన మార్పులున్న ప్రపంచంలో, చలన ఆర్థిక వ్యవస్థలో నూతన సాంకేతిక మార్పులు చోటు చేసుకున్నప్పుడు పాత వస్తువులకు వినియోగదారులు స్వస్తి చెప్పి కొత్త వస్తువులకు తమ అభిరుచుల్ని మార్చుకుంటూ ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే, 20-25 సంవత్సరాల క్రితం తీసుకుంటే ప్రతి ఒక్కరూ ల్యాండ్ ఫోన్ మీదనే ఆధారపడేవాళ్ళు. ఇంట్లో ఉన్నా లేకున్నా ఎస్టీడీ బూత్కైనా ల్యాండ్ ఫోన్కి పోయి మాట్లాడే పరిస్థితి ఉండేది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ అనేది కామన్గా మారిపోయింది. అంటే టెక్నికల్ చేంజెస్ వలన, సాంకేతిక పురోభివృద్ధి వలన ల్యాండ్ ఫోన్ స్థానంలో సెల్ ఫోన్, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ అనేవి ఆక్రమించినాయి. నేటి కాలంలో సాంకేతికంగా సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో డేటా లేకుండా, అంటే ఇంటర్నెట్ కనెక్షను లేకుండా ఎవరు స్మార్ట్ ఫోన్ వాడట్లేరంటే హాస్యాస్పదం. అంటే అందులో అనుమానమే లేదు. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉన్నదంటే వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ విధంగా ప్రజలు మారిపోవడం జరిగింది. గతంలో ఏదైనా ముఖ్యమైన విషయాలు చూసుకోవాలంటే ఇంటర్నెట్ సెంటర్కు వెళ్ళి ఆ 10 నిమిషాలు 15 నిమిషాలను చెక్ చేసుకోవడమో, లేకపోతే వాళ్ళకు ఎంతో కొంత రుసుము ఇచ్చి మన రిజల్ట్నో లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవడం అనేది చేసేవాళ్ళం.
కానీ ప్రస్తుత కాలంలో ప్రతి పనికి మన జేబులో ఉండే స్మార్ట్ ఫోన్నే ఉపయోగించి ప్రతి విషయాన్ని రిజల్ట్ను చెక్ చేయడం కానీ లేదా ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేసి సెండ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే కాలానుగుణంగా ఇంటర్నెట్ సెంటర్లు కంప్యూటర్లు చేసే పనిని మన జేబులో ఉండే స్మార్ట్ ఫోన్ చేయడం అనేది జరిగింది. అంటే సాంకేతిక మార్పుల కారణంగా ల్యాండ్ ఫోన్లకి కంప్యూటర్లకు డిమాండ్ తగ్గి స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరగడం అనేది చెప్పుకోదగ్గ విషయం. నెక్స్ట్ వాతావరణంలో మార్పులు. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కూడా దేశంలో వస్తువులకు ఉండే డిమాండ్లో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకు వేసవి కాలంలో మనం తెల్లని నూలు వస్త్రాలను, శీతల పానీయాలను, ఎయిర్ కండిషనర్ను, ఎయిర్ కూలర్స్ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. ఎక్కువ ఎండగా ఉంటుంది కనుక తెల్లని నూలు వస్త్రాలు ధరించాలనుకుంటాం. తర్వాత శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ తాగాలనుకుంటాం. అంతేకాకుండా ఇంట్లో ఏసీనో స్తోమత లేకపోతే ఎయిర్ కూలర్నో కొనుగోలు చేయాలనుకుంటాం. అంటే ఆ వస్తువులకు వేసవి కాలంలో డిమాండ్ పెరుగుతుంది. అదే శీతాకాలంలోకి వచ్చేసరికి మందం వస్త్రాలు, ఉన్ని వస్త్రాలు ఎక్కువగా ధరించాలనుకుంటాం. రాత్రి అయ్యేసరికి రగ్గు, బయటికి వెళ్ళాలంటే స్వెటరు లేకుండా శీతాకాలంలో మనం బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయం. అదే వర్షాకాలంలో వర్షం వచ్చేటప్పుడు గొడుగు లేదా రెయిన్ కోట్ అనేది ఎప్పుడు వెంట ఉంచుకుంటూ ఉంటాం. అంటే కాలానుగుణంగా వివిధ కాలాల్లో వివిధ రకాల వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది. వేసవి కాలంలో కొన్ని రకాల వస్తువులకి, శీతాకాలంలో మరికొన్ని రకాల వస్తువులకి, వర్షాకాలంలో మరికొన్ని రకాల వస్తువులకి డిమాండ్ పెరుగుతున్న విషయాన్ని వాతావరణంలో వచ్చే మార్పులు తెలియజేస్తున్నాయి. తర్వాత ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా వస్తు సేవలకు ఉండే డిమాండ్ నిర్ణయిస్తాయి. ఒక దేశంలో ఆర్థిక వృద్ధి జరుగుతున్నప్పుడు, ప్రజల యొక్క ఆదాయాలు పెరుగుతున్నప్పుడు తప్పనిసరిగా వివిధ వస్తువులకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఆర్థిక వృద్ధి జరుగుతున్న సమయంలో వస్తు సేవలకు ఉండే డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అదే పరిస్థితిలో ఆ దేశంలో ఆర్థిక వృద్ధి జరగకుండా ఆర్థిక మందకోడితనం లేదా ఆర్థిక మాంద్యం ఏర్పడినట్లయితే ప్రజల యొక్క ఆదాయాలు తగ్గిపోవడం, నిరుద్యోగ సమస్య పెరగడం, తద్వారా ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి లేకపోవడం వలన వస్తు సేవలకు ఉండే డిమాండ్ తగ్గుతుంది. అంటే ఆర్థిక పురోభివృద్ధి దశలో వస్తు సేవలకు డిమాండ్ పెరగడం, ఆర్థిక మాంద్య దశలో వస్తు సేవలకు ఉండే డిమాండ్ తగ్గడం అనేది ఆర్థిక స్థితిగతులను బట్టి జరుగుతుంది. ఒక దేశంలోని ఆర్థిక వృద్ధి రేటు బట్టి ఆ దేశంలో వస్తువులకు డిమాండ్ పెరగడమా లేదా ఆర్థిక మందగమనాన్ని బట్టి వస్తు సేవలకు ఉండే డిమాండ్ తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక వస్తువు డిమాండ్ నిర్ణయించే కారకాలు లేదా అంశాలు. వస్తువు ధర, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు, వినియోగదారుని ఆదాయం, వినియోగదారుని అభిరుచుల అలవాట్లు, దేశంలోని జనాభా, సాంకేతిక మార్పులు, వాతావరణంలో మార్పులు, ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ వస్తువుకుండే డిమాండ్ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలు లేదా కారకాలు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.